అందరికీ నమస్కారం. శ్రీ మాతృ నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 26వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు నిలబడుతుంది. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లోని వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కింద జన్మించిన వ్యక్తుల్ని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహస్పతి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారైతే చాలా మేధావులు అని చెప్పుకోవచ్చు. కొత్త విషయాలను త్వరగా గ్రహించేస్తారని చెప్పుకోవచ్చు. వీరును హృదయం కూడా చాలా విశాలమైనది. కేవలం తమ గురించి, తాము కుటుంబం గురించి కాకుండా మొత్తం సమాజం గురించి కూడా ఆలోచించి మేలు జరగాలని ఇక ఎప్పుడు కూడా తపన అయితే పడుతూ ఉంటారు. అందుకే వీరిని గొప్ప మనస్తత్వాన్ని కలిగేవారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైనా కానీ మంచి చేయాలని దృఢ సంకల్పంతో వీరినిలో ఉండే బలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే సహజంగా క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటాయి. న్యాయానికి నిజంగా కట్టుబడి ఉంటారు. అన్యాయాన్ని అసలు కూడా సహించారు. ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించి ముందుకైతే వెళ్తూ ఉంటారు. ఇక బాధ్యతలను కలిగి ఉంటారు. ఓర్పు, సహనం చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాకపోతే ఈ రాశివారు స్వేచ్ఛను, స్వతంత్రాన్ని అమితంగా ఇష్టపడతారు. తాముకంటూ ఒక ప్రత్యేకమైన దారిని అయితే ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందరితో స్నేహంగా ఉంటారు. కానీ వీరి వ్యక్తిత్వం చాలా స్వతంత్రంగా ఉంటుంది. పాతకాలపు మూస పద్ధతులను కట్టుబడి ఉండకుండా కొత్తదనం కోసం అన్వేషిస్తుంటారు. వీరి ఆలోచనల చేతులు కొంతసార్లు వింతగా అనిపించినప్పుడు కూడా వారి చేతిలో మాత్రం తప్పకుండా లోతైన అర్థం, సమాజ హితం చేసుకోవడానికి ఉండేలాగా విలక్షణమైనటువంటి పని వీరు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారు సామర్థ్యులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి అయితే మీ అదృష్ట యోగం అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు అనుకున్నది సాధించడం చాలా ముందుకైతే వెళ్తారు. మీ మనసులో ఒకటి అనుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా కూడా సాధించే తీరే వరకు మీరు అసలు విడిచిపెట్టరు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు అనుకున్నది తప్పకుండా సాధించి తీరుతారు. ఇక వీరైతే ఏదైతే మనసులో అనుకుంటూ ఉన్నారో అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా కూడా అయితే సాధించైతే తీరుతారని మనము చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు ఎలా ఉన్నా, మీ జీవితం ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, మీకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా, అది కష్టమైనా సరే కానీ అనుకున్నది మాత్రం ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు. అయితే మీకున్నటువంటి అనేక రకాల సమస్యలను కూడా ఖచ్చితంగా కూడా తొలగించుకోవడానికి మీరు చాలా రకాలుగా కూడా సమస్యలను పడి కూడా మీ సమస్యలను తొలగించుకుంటూ ఉంటారు. ఇక ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉంది. గోచారం కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది. కొద్దిగా కష్టపడితే మంచి ఫలితం కూడా చాలా బాగుంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందాలి అనుకుంటే కనుక మీ ఇష్ట దైవాన్ని మీరు ఖచ్చితంగా ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత కష్టపడిన ఇష్టదైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు, మనకి తిరిగే ఉండదని మనం చెప్పుకోవచ్చు. అలాగే తిరుగులేనటువంటి రాజయోగం కూడా పడుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారిని దూరం నుండి చూసి చాలామంది కూడా ఇలా అనుకుంటూ ఉంటారు. అంటే కాస్త గంభీరంగా ఉంటారు ఈ రాశివారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వీరు గంభీరంగా ఉండడం కాదు, చాలా అంటే చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరిని యొక్క కోపం ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాదు. కనీసం ఎక్కడైతే వీరు అవమానం ఉంటుందో, లేదంటే ఎక్కడైతే అవినీతి ఉంటుందో అక్కడ మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. తప్పుని మాత్రం చూసి అస్సలు ఓర్చుకోలేరు. ఈ యొక్క రాశివారు ఎవరైనా తప్పు చేసినా సరే శిక్ష మాత్రం పడాలి అని అనుభవించి తీరాలి అని చెప్పేసి వీరు అనుకుంటూ ఉంటారు.
తప్పును మాత్రం ఎప్పుడు కూడా తప్పిపుచ్చడానికి ఇష్టపడరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే ఈ యొక్క రాశి వారికైతే చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే మంచి ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీరి యొక్క ధైర్యం, వీరి యొక్క సాహసాలతో ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు. ఇక వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఇంట్లో పని భారం కాస్త పెరుగుతుంది. ఒత్తిడిగా ఖర్చు పోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం మాత్రం వృధా కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ యొక్క కష్టానికి గుర్తింపు అనేది వస్తుంది. ఇక మీరు గమనించుకున్నట్లయితే కానీ ఈ రాశి వారైతే అలానే మీకు ఈ సమయంలో అయితే అంటే మే 26వ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. ఒక స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి ఇలా ఫోన్ కాల్ అనేది వారి ద్వారా నుండి ఒక సందేశాలను అయితే మీరు పొందుకుంటారు. అంటే మీ ఇంటి ముందు ఒక స్త్రీ అయితే నిలబడి మీకు ఒక ఫోన్ కాల్ ద్వారానైతే సమస్య అనేది రాబోతుందని మీకు చెప్పబోతుంది. ఇలాంటి ఎవరైనా చెప్పినట్లయితే మీరు అస్సలు నమ్మకూడదు అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆలోచనలు కూడా నిలకడగా ఉండవు. కొన్నిసార్లు ఒకటి ఆలోచిస్తారు, ఇంకొకటి ఆలోచిస్తూ ఉంటూ ఇలా ఆలోచనలు అనేటివి నిలకడగా లేకుండా ఉంటాయి. కనుక మీరు కాస్త స్థిమితంగా ఆలోచన ఉంచడానికైతే ప్రయత్నం చేయండి. ఈ విషయాన్నైనా సరే సమయం అంటే మీకు సమస్యగా భావించవద్దు. అంటే మీకు ఏదైనా చిన్న విషయానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు, చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యగా భావిస్తూ అయితే ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయడానికి ప్రయత్నం చేయండి. మనసుకు నచ్చిన వ్యక్తితో కాలక్షేపం చేయండి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. అలాగే పనులు కూడా మొక్కుబడిగా పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక మీకు ఈ సమయంలో అయితే ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రతతో పనులు పూర్తి చేయండి, ఖచ్చితంగా అయితే బాగుంటుంది. అలానే ఏకాగ్రతతో పనులు చేయడం వల్ల మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఇలా మే 26వ తేదీన సోమవారం రోజున మీ ఇంటి ముందు ఒక స్త్రీ అయితే ఒక చెడు సమాచారం అనేది మీకు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇలాంటి చెడు సమాచారం మీరు అసలు వినకూడదు, అలాంటివి కూడా నమ్మకూడదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి 1-2 సార్లు ఆలోచించండి. అది నమ్మవచ్చా నమ్మకూడదా అని చెప్పేసి పూర్తి ఏకాగ్రతతో మీరైతే ఈ వృశ్చిక రాశి వారైతే ఉండాలి. అలాగే ఎవరైనా వృశ్చిక రాశి వారిలో జన్మించినటువంటి వారికైతే మీ ఇంటి ముందు ఇంకెవరైనా డబ్బులు అడిగినా అసలు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా డబ్బులు ఇచ్చి మీరు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించండి. అప్పుడే మీకు సమస్యలు అనేటివి కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరికి పడితే వారికి డబ్బు ఇవ్వకండి. ఇక ఈ మే 26వ తేదీన సోమవారం రోజున మీ ఇంటి ముందు అయితే ఇలాంటి ఒక స్త్రీ అనేది రాబోతుంది. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచించి ఏదైనా సరే సమస్య ఉంటే కనుక దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. డబ్బు పరంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఎంతో అవసరమైతే ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు, ఊహించని ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తు కోసం అనుకూలత ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆనందం ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలం అనేది గడుపుతారు. గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడను. అదేవిధంగా మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా కూడా మేలైన ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలోని మీరే పై చేయిగా నిలుస్తుంది. ఊహించినటువంటి దానికన్నా కూడా ఎక్కువ ఫలితాలను సిద్ధిస్తాయి. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఏర్పడుతుంది. పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.